అందరికీ నమస్కారం. ఇప్పుడే 'అఖండ 2' సినిమా చూడటం జరిగింది. అసలు సినిమా ఎలా ఉంది, ప్లస్ పాయింట్స్ ఏంటి, మైనస్ పాయింట్స్ ఏంటి అనేది ఈ వీడియోలో క్లియర్గా మాట్లాడుకుందాం. మా ఛానల్కి ఎవరైనా కొత్తవాళ్లుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు మీ ఒపీనియన్ని కామెంట్ చేయండి. ఇక రివ్యూలోకి వెళ్దాం. ఈ సినిమా పాజిటివ్స్ గురించి వస్తే, ఇంట్రో సీన్. సినిమా ప్రారంభంలో బాలయ్యబాబు ఎంట్రీ ఇచ్చే సీన్ చాలా బావుంది. బోయపాటి మార్క్ ఎలివేషన్ ఇందులో క్లియర్గా కనిపిస్తుంది. ఫ్యాన్స్కి కావాల్సిన కిక్ స్టార్ట్ ఇక్కడే దొరుకుతుంది. ఇంటర్వెల్ బ్యాంగ్. ఫస్ట్ హాఫ్ మొత్తానికి మేజర్ హైలైట్ అంటే ఇంటర్వెల్ బ్లాక్ మాత్రమే. ఈ సీక్వెన్స్ థియేటర్లో పర్ఫెక్ట్గా ల్యాండ్ అయింది. అప్పటివరకు ఫ్లాట్గా ఉన్న సినిమాకి ఈ సీన్ మంచి హై ఇస్తుంది. సెకండ్ హాఫ్ యాక్షన్ ఎపిసోడ్. సెకండ్ హాఫ్లో వచ్చే ఒక పర్టిక్యులర్ యాక్షన్ ఎపిసోడ్ మాత్రం బాగా వర్కౌట్ అయింది. రొటీన్గా వెళ్తున్న సినిమాలో ఆడియన్స్ని మళ్లీ ఎంగేజ్ చేసే సీన్ ఇదొక్కటే అని చెప్పొచ్చు. బాలయ్యబాబు స్క్రీన్ ప్రెజెన్స్. మిగతా సినిమా ఎలా ఉన్నా పైన చెప్పిన ఆ 3 మాస్ సీన్లలో మాత్రం బాలయ్యబాబు ఎనర్జీ మరియు స్క్రీన్ ప్రెజెన్స్ అదిరిపోయింది. ఆయన లుక్ మరియు ఇంటెన్సిటీ ఆ సీన్లను నిలబెట్టాయి. నెగటివ్స్ గురించి వస్తే, ఇక డిసప్పాయింట్ చేసిన విషయాలు చాలానే ఉన్నాయి. కథ అఖండ 1కి కంటిన్యూయేషన్ అయినప్పటికీ ట్రీట్మెంట్ మాత్రం చాలా రొటీన్గా ఉంది. సినిమా గ్రాఫ్ ఎక్కడా లేవకుండా ఫ్లాట్ టోన్లో వెళ్తుంది. బోయపాటి సినిమాల్లో ఓవర్ ది టాప్ సీన్స్ మనం ఎక్స్పెక్ట్ చేస్తాం, కాని ఇందులో అది హద్దు దాటిపోయింది. దీనివల్ల ఆడియన్స్కి గూస్బంప్స్ రాకపోగా సీన్ ఇంపాక్ట్ తగ్గిపోయింది. థమన్ బీజిఎం. అఖండ 1కి బిగ్గెస్ట్ ప్లస్ థమన్. అందులో లౌడ్నెస్ ఉన్న ఒక ఎనర్జీ ఉండేది. కాని ఇందులో మాత్రం బీజిఎం చాలా లౌడ్గా ఉండి చాలా చోట్ల కేవలం నాయిస్ లాగా అనిపిస్తుంది. అక్కడక్కడ పర్లేదు అనిపించినా ఓవరాల్గా థమన్ మ్యూజిక్ డిసప్పాయింట్ చేసింది. బాలయ్య బోయపాటి సినిమా అంటే ఉండే స్టాండర్డ్స్ ఇందులో లేవు. ఆ మ్యాజిక్ రిపీట్ అవ్వలేదు. మొత్తంగా చూస్తే అఖండ 2 అక్కడక్కడ కొన్ని మాస్ మెరుపులు తప్ప మిగతా సినిమా అంతా నిరాశపరుస్తుంది. ఫస్ట్ పార్ట్ ఇచ్చిన కిక్ ఇందులో లేదు. తమన్ బీజిఎం కూడా పెద్దగా ఆకట్టుకోలేదు. బోయపాటి బాలయ్య కాంబో నుండి మనం కోరుకునే స్థాయి సినిమా అయితే ఇది కాదు. నా స్టైల్లో రివ్యూ చెప్పాలంటే, నేను 225 రూపాయలు పెట్టి టికెట్ కొన్నా. కానీ నిజం చెప్పాలంటే నాకిందులో 100 రూపాయలు మాత్రమే వర్త్ అనిపించింది. ఏకైక బలం బలగం మన బాలయ్యబాబు. మరోసారి అఖండ పాత్రలో ఆయన పరకాయ ప్రవేశం చేశారు. స్క్రీన్ మీద ఆయన కనిపిస్తే చాలు, ఆ ఇంటెన్సిటీ వేరే లెవెల్లో ఉంటుంది. సినిమా మొత్తాన్ని తన భుజాలపై మోస్తూ నిజంగా ఇదొక వన్ మ్యాన్ షో అనిపించారు. మరి మీరు టికెట్ ఎంతకి కొన్నారు? మీకు ఆ రేటుకి ఎంత వర్త్ అనిపించిందో కింద కామెంట్ చేయండి. ఇది నా ఒపీనియన్ మాత్రమే ఫ్రెండ్స్. మరి మీలో ఎంతమంది ఈ సినిమా చూశారు? మీకు ఎలా అనిపించిందో కింద కమెంట్ చేయండి. ఈ రివ్యూ నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.